చేస్తా నేను కొంచెం పూలను ముందు తెంపినా నా దేవుని కన్నా ఏం తెంపురా నువ్వు మొక్కి మొక్కి చేతుల కాయ కత్తున్నాయి కానీ ఆ దేవుడు కరుణించేది లేదు. మనకు దశ మర్యాద ట్రాక్టర్ అమ్ముడు పోతుంది. నువ్వేం బిజినెస్లు చేస్తున్నావు, ఏం దందా చేస్తున్నావు, ఊకే మొక్కి మొక్కి చేతుల కాయ కత్తున్నాయి కానీ ఆ దేవుడు కరుణించేది లేదు. ఏం పూజలు రా పూజలు, ఇంకా పువ్వులు పెట్టి మొక్కుతావు దేవుడికి. అయ్యో అమ్మ మనం గట్లా అనుకుంటే ఎట్లా? ఎలా పోతే రేపు లక్ష్మీదేవి ఎత్తుకోకపోతుందా? మనం ఇది కాకపోతామా? నువ్వే గట్లా అనుకో, ఇంకోలా నప్పిస్తోళ్ళు ఉంటే మనకి ఇస్తారా? మన సేపు పోయి అడిగితే ఇలా ట్రాక్టర్ నడతలేదట అది అంటే ఎట్లుంటుందమ్మా? మనం అనద్దు, ఏదో నడుతున్నా దేవుడికి మొక్కుకుంటా. దేవుడికి మొక్కుడు నడుపుతున్నాం కానీ ఒక్కొక్కళ్ళు ఇట్లా ఇట్లా చూసుకున్న వాళ్ళు అట్లా లేచిపోతున్నారు. మన సనేసరమా దరిద్రం రా. ఎంత వేసినా మూతుకు 3 ఆకులు ఉంటున్నాయి, 4 ఒక్కనాడికి కూడా వస్తలేవు మనకు. అయ్యో ఏదో ఒక రోజు మన దశ తిరగకపోతే తీరాదు. దశ తిరిగిన వరకు దేవుని నమ్ముదాం కానీ ఇప్పుడు ఏ దేవుడు లేడు, ఏ దేవుని నమ్ములేదు. ఫోన్ వచ్చినట్టుంది కానీ నువ్వు చెప్పిరేంది ఏమో మరి వచ్చింది, నేనే లాటలే కోపం మీద. అయ్యో అన్న ఉసుకేనా? సరే సరే తీసుకొస్తాను. అమ్మగా నీ డ్రైవర్ అందులో డీజిల్ అని చెప్పి ఎట్లనేమ్మా? ఇక మరి అదే కదా చేస్తే ఎంత వేసినట్టే పోవచ్చు, ఎడికెళ్ళి తెద్దాం ఏం కథ. ఈ ఎన్న ఒకటి అడిగి సేపు అడిగి పోయి పోపి పో. సరే సరే. పోరాడు పైసలు నడుపుకొని పోతాడో ఏమో. తల్లి దేవుడా, అమ్మవారు, లక్ష్మీదేవత, ఇక పువ్వులు పెట్టి మొక్కుతా కానీ ఈ దీపావళి కన్నా మాకు దశ తిరిగేటట్టు చూడు దేవుడా. మమ్మల్ని అప్పుల కూటోళ్ళని చేయకు, మేము దిగదారిపోతున్నాం దేవుడా, అమ్మవారు, లక్ష్మీదేవత. పోనాడు మళ్ళా మళ్ళీ వచ్చినవేందా జల్దీ. ఏం చేయాలి నాకు ఇది మన దిక్కే తిరుగుతున్నట్టు ఉంటుంది. అడిగి పోయి నా డీజిల్ ఉద్దర పోయించి ఉసుక పంపించిన. ఉసుక పంపించినాక మళ్ళీ ఆయన పోలీసులు పట్టుకున్నారు. మన సనేశ్వరం మన చుట్టే వెంటాడుతున్నట్టున్నది. ఏంది అడుగడుగున జట్టక్కనే ఉన్నది మనకు. ఇక్కడ జరుగుతుందమ్మా మనకు. మనం చిన్నప్పటి నుంచి లక్ష్మీదేవిని గొలవడితే, లక్ష్మీదేవి మునబడితే, లక్ష్మీదేవి అని లక్ష్మీదేవి తోటి తిరగబడితే, ఉండబడితే, పూజలు చేయబడితే ఆ లక్ష్మీదేవి మనకి ఎన్నటి గారిని ఇస్తుంది. మనం ఎప్పుడు ఇది అవుతుంది నాకు అర్థమైంది. ఏం కాదు, ముఖంగా కోపం వచ్చి తిడుతున్నాం కానీ ముఖంగా ఆమెనే మనకు లక్ష్మి దశ మరుగుతుంది. కానీ ఎడికన్నా పోయి అందరూ ఏడుకోపోయి చూపించుకొచ్చుకుంటారు, ఎడికన్నా పోయి చూపించుకొచ్చుకో. అంతేనంటావా? అంతే. ఈ చూపించుకునే 3 నమ్మకాలు అయితే నాకు నమ్మకుతుంది. నమ్మలేదు కానీ మరి అందరూ అట్లనే చేసుకుంటున్నారు. మరి మనం నమ్ముతలేము, మనం నమ్మకనే కావచ్చు. నా పరిస్థితి ఇట్లా ఎందుకైనా మంచిది. మా సోపతి గారు మొన్న అన్నాడు కానీ నేను నమ్మలే. ఆ సోపతి గారిని అడిగి ఎక్కడన్నా పోయి చూపించుకోవాలి. చేతులు పోతాడు ఆ దేవుడు, కొయ్యాడు. కానీ అన్నం తినకుండా మంచిదే కానీ పోయేత్తి. అమ్మవారి దయ, అమ్మవారు కరుణించాలి, మనకు దశ మారుతుంది. కానీ ఇక కష్టం, ఎంత కష్టం అంత సుఖం అవుతుంది కొడుక. ఎంత కష్టం ఎలా వెళ్తామో అంత సుఖం అవుతుంది. కష్టపడాలి. మన అంతకొచ్చింది ఇంకొకళ్ళు పోదు కదా. ఎందుకంటే మా తాత దెబ్బ అన్నట్టు ఒక్క పీటకు 2 దెబ్బలు అన్నట్టు గిట్నే ఉంటుంది. సనేశ్వరంకు సాట పేడు చాలన్నట్టు గంతే ఉంటుంది. దెబ్బనే పడుతుంది. ఎందుకంటే మా తాత చెప్తాడు ఆకులన్నీ రాలుతున్నాయంటే మళ్ళీ కొత్తగా చిగురుస్తాను. కానీ నాకైతే నమ్మబుద్ధి అవుతుంది. అవి ఇంత బాధలు ఉన్నా కానీ నాకు నమ్మబుద్ధి అవుతుంది. అంటున్నా కదా, ఒక్క దెబ్బకు 2 పిట్లు అన్నట్టు. ఈ కష్టాలు వెళ్ళబోతేనే మనకు సుఖం వస్తుంది. ఏం కాదు, నువ్వు ఎక్కడికన్నా పోయి నేను చూపించి కట్టుకుంటా. కానీ ఇక్కడ మా దోస్తుగాడ కూడా అన్నాడు చూపించుకచ్చుకుంటా. పోనడు ఎంతగానో వేయబట్టే కష్టాలు చిన్నప్పటి నుండి గోస. ఏదో ముందుకొచ్చి బతుకుతామని ముందట అడిగేస్తాం అనుకుంటే దేవుడు ఎప్పుడు అడిగే వెనుకట ఉంచబట్టి అడుగు. లక్ష్మీదేవిని మొక్కరాని కొలుచుడు మొక్కుతుండు. ఆ దేవుడు అమ్మవారు కరుణతో మాకు దశ ఎప్పుడు మారుతుందో, పోరాడు కష్టాలు ఎప్పుడు తీరుతాయో. ఇప్పుడే డీజిల్ లేదని వచ్చాడు, మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ ఉసుక ట్రాక్టర్ పట్టుకున్నాను వచ్చాడు. ఈ దేవుడా, నువ్వు ఎక్కడున్నావు అమ్మవారు, లక్ష్మీదేవత, మా కష్టాలన్నీ తీర్చుకొని మాకు మంచి భాగ్యం ఈ తల్లి. ఇక మొక్కుతుంది. ఏం చేయాలి అమ్మవారి తల్లి కష్టాలన్నీ నీ కొడుకులేడామా? కొడుకులేడామా? అటే వేయండు. మొన్న డీజిల్ కానీ పైసలు తీసుకొని పోయాడు. తెచ్చిస్తా ఇంటికి తెచ్చిస్తా అన్నాడు. 3 రోజులే ఇంటికి ఇస్తలేడు. నేనే ఇంటికి వచ్చేదాకా చూసుకున్నాడు. అయ్యో ఇస్తాడు అనుకోని ఇబ్బందులు ఉన్నాయి. ఏమో అమ్మ గిట్ల చేస్తాడని మీ ఇబ్బందులు ఉన్నాయి. అయ్యా ఇస్తాం పైసలు ఇస్తాం. వచ్చినాక చెప్పు మరి. చెప్తా. అమ్మా దామకు నీళ్ళు అప్పా దూపైతే ఇప్పుడు వచ్చిన అటు పోయి మా సొప్తిగాని దగ్గరికి పోతానని లేదా మా దగ్గరికి పోయి వచ్చిన.
అమ్మ ఇంకో అయ్యగారిని అడిగితే బంగారం కాదు ఏం తెచ్చినా ఏం బంగారం తెలియదు మన ఏదో మన దరిద్రానికి. అమ్మకి మన దోస్తుగాడు అని చెప్పలేదా, ఇంకా పూజారి దగ్గర రాజు ఉంచుకొని అయ్యగారి దగ్గర చెప్పిన ఇది విష్ణు భగవాన్ దగ్గర ఉండేదట తాబేలు అట. అయితే భగవాన్ దగ్గర ఉంటుందట తాబేలు ఎందుకట లక్ష్మీదేవి కటాక్షం ఉందని చెప్పిండు. ఇక నాకు లక్ష్మీదేవి అంటే పిసనే, అందుకే లక్ష్మీదేవి కాబట్టి నేను తీసుకున్నా. ఏమో దశ తిరుగుతుంది మంచిగా ఉంటుంది అని చెప్తే నేను తీసుకొచ్చిన. ఈ మధ్యాహ్నం నేను అందరు ఇవే చూస్తుంది, ఇవే ఉంటున్నాయి, ప్రతి మనిషికి ఇవే ఉంటున్నాయి. అంతే, నేను కూడా చూసినా పట్టించుకోలేదు. అంతేనా? అమ్మ ఇవి వేసుడు ఎట్లా తెలుసా, ఫస్ట్ గంగ నీళ్ళు చల్లాలట, పాలు, తర్వాత ఐతిళ్ళ ఆకులు, పసుపు కుంకుమ వేసి నీళ్ళల్లో వేసి కడిగి కడిగి పెట్టుకొని అనుకొని పోవాలి. ఈ తోక ఎటుంటుంది అన్న చెప్పలే నాకు అదే అని చూద్దాం పోయి మనం అయితే ఇప్పుడు ఇట్లా వేయిపోను అవన్నీ తీసుకొచ్చేయి. అన్ని తెచ్చిన వాళ్ళ అన్నీ తెచ్చిన ఆకులు గంగనీళ్ళు వేసినావా? గంగనీళ్ళు పాలన్నీ వేసినామ్మా. ఇక వేసినావా? ఇక కళ్ళకద్దుకొని పెట్టుకోమన్నాడు. కళ్ళకద్దుకొని పెట్టుకోమన్నాడా? మంచిగా ఊడు మరి కొత్త తువ్వాలతో. ఏ నా దగ్గర తువ్వాలండి, ఉందా? ఇది కొత్తది మంచిగా. ఇప్పుడైనా దశ మారుద్ది ఇప్పుడన్నా, ఏమో చూద్దాం మరి. హలో ఏమై నువ్వు ఫోన్ చేస్తే నాకు ఎక్కడో భయం అవుతుంది బాబు. నువ్వేమన్నా అయిన దగ్గర వాళ్ళని పట్టుకున్నారు అది అని అనుకుంటారు. 5 ట్రాక్టర్లా మనకా వచ్చిరా? సరే సరే పోసుడే చెప్పు పోదామని. ఓకే ఓకే ఓకే. ఇంటికి వచ్చి రాల్సిన లేదు, ఫోన్ వచ్చి రాల్సిన లేదు. హలో చెప్పు రీ. ఇంకా 10? సరే సరే. నిజంగా లక్ష్మీదేవుడు ఉన్నాడు, మనల్ని ఎత్తుకున్నాడు నిజంగా. 10 ట్రాక్టర్లు మళ్ళా. అమ్మా నేను మళ్ళీ అన్నం తిందామని వచ్చినాయని. అన్నం తింది కాదు ఇప్పుడు మళ్ళీ మన 10 ట్రాక్టర్లు వచ్చినాయి ఆర్డర్. అటే వస్తుంది వచ్చింది అట్లా పోతున్నా. వచ్చినాక తింటే తీగ ఏమవుతుంది? మొక్కిన మొక్కేమో కానీ మన కోరిక నెరవేరు. ఏం మంచిదే, సూపర్ అండి. అవునంటే చెప్పండి. తిందామంటే తిరగలేపాయి. అది అన్న తిన్నారు కదా ఫోన్ వచ్చి అటు పోతే అటు పోసి వచ్చిన అయిపోయింది. ఇక కష్టపడ్డావు కదా చిన్నప్పటి నుంచి అమ్మవారు లక్ష్మీదేవికి ఏం మొక్కుడు ఇప్పుడు ఈ దీపావళికి ఆ తల్లి కరుణించింది. దీపావళి ఎప్పుడు అమ్మా? ఎల్లుండే దీపావళి. అబ్బా అయితే ఎల్లుండి అయితే మనం చుట్టాలను చిన్న బిడ్డలు నేను అదే చెప్దాం అనుకుంటున్నా. అక్క పిల్లలను, చెల్లె పిల్లలను, అన్నోళ్ళను అక్కడ హైదరాబాద్ ఉంటారు కదా వాళ్ళందరూ రమ్మని నిన్ను అందరు చిన్నగా అంచనా వేసారు. కొడుక నువ్వు బాగా లాస్ అయినావని. ఇప్పుడు అమ్మవారి దేవత నిన్ను ఎత్తుకుంది, లక్ష్మీ దేవత. వాళ్ళందరూ రమ్మని మంచిగా పటాకులు కాల్చి దీపావళి గ్రాండ్ గా చేసుకుందాం. ఏడిచినామో మన దేవుడు అంత ఎత్తుకున్నాడు. ఇప్పుడు మనం ఆగుడలేదు, మొత్తం ఆగుడలేదు, మొత్తం ఫుల్ ఎంజాయ్ అందరం. మస్తు ఎగురుడే, మంచిగా ఆడుడే. ఎల్లుండే రేపు రమ్మను, రేపు సాయంత్రం వరకు రమ్మను. నేను కూడా ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తా, అన్ని రెడీ చేస్తా. మంచిగా చేసుకుందాం దీపావళి. అందుకే అంటారు దేవుడు ఎప్పటికీ ముఖంగా చేతులు ఎన్నడికి పోయాడు నాన్న. మొక్కుతే ఎప్పుడు దేవుడు వరం ఇస్తూనే ఉంటాడు. కానీ మనకు కొన్ని కష్టాల వలన మనం ఇబ్బంది పడతాం, కానీ దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడు. మనసులో నమ్మద్దు నాన్న,
దేవుళ్ళని నమ్ముకోవాలి, ఎన్నడూ నమ్మను. చెడగొట్టడు. చెడగొట్టాడు. అమ్మవారు అంటేనే నాకు ప్రాణమే, కానీ నాకు అన్ని అప్పులలో చింటి ఖర్చుట్లా నాకు ఏగలేక నిన్ను తిట్టిన, దేవుళ్ళని తిట్టినా నిన్ను తిట్టినా అని అమ్మవారు మన ఎత్తుకున్నది. ఈసారి దీపాలు మాత్రం జబ్బగా చేసుకుందాం. దీపావళి పటాకులు, చిచ్చుబుడ్డీలు, పెద్ద పెద్ద బాంబులు, లచ్చిం బాంబులు అన్నీ ఎగిచ్చుడే పట్టంత పెద్దగా. సరే సార్. ఉమ్. మనం మంచిగా చేసుకుందాం, అందరికి ఫోన్ చేయి.